హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ గుర్తుకొస్తుంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ అంటే డ్రగ్స్ గంజాయికి అడ్డాగా మారుతోంది. సినీ ఫక్కీలో డ్రగ్స్ను తీసుకొచ్చి మరీ విక్రయిస్తున్నారు. సినీ హీరోల దగ్గర నుంచి జిమ్ నిర్వాహకులు, డాక్టర్లు, పబ్ డైరెక్టర్లతో పాటు సామాన్యులకు డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ. చార్మినార్, గోల్కొండ కోట ఓ బ్రాండ్గా ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ అంటే డ్రగ్స్, గంజాయికు బ్రాండ్గా మారింది. పబ్బులు, రెస్టారెంట్స్లో విచ్చలవిడిగా డ్రగ్స్ కనిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ సరఫరా లింకులు ఆఫ్రికా నుంచి ఇంటర్నేషనల్ వరకు పాకింది. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి దర్శనమిస్తున్నాయి. డ్రగ్స్ వినియోగంలో జిమ్ నిర్వాహకులు, డాక్టర్లు, పబ్ డైరెక్టర్లు ఉన్నట్లు ఈగల్ టీంకు సమాచారం. దీంతో పబ్బులతో పలువురు ప్రముఖుల దర్యాప్తు కొనసాగుతోంది అని ఈగల్ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బహిర్గతమైంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు అందిన సమాచారంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వినియోగదారుల్లో కార్డియాలజీ డాక్టర్ ప్రసన్న ఉండడం చర్చనీయాంశంగా మారింది. పల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య కార్డియాలజీ డాక్టర్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డాక్టర్ ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాజాగూడలో ఉండే స్నేహితుడు పల్లెపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి మాదక ద్రవ్యాలను కొని సూర్యకు సరఫరా చేసేవాడు. సూర్య స్నేహితుడు హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఈగల్ టీం ఏర్పాటు చేసింది. ఈగల్ టీం ను ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా అతిపెద్ద డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈ రోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ ను పోలీసులు ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. సినీ ఫక్కీలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి మరీ విక్రయిస్తున్నారు. డ్రగ్స్ వినియోగంలో జిమ్ నిర్వాహకులు, డాక్టర్లు, పబ్ డైరెక్టర్లు ఉన్నట్లు ఈగల్ టీంకు సమాచారం. దీంతో పబ్బులతో ఇతర ప్రముఖుల సమాచారానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది అని ఈగల్ అధికారులు చెబుతున్నారు.